విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని గుణదల మండలం నందు బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ కాకాని తరుణ్ ఆధ్వర్యంలో అట్టహాసంగా పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై బీజేపీ జెండా ఎగురవేయాలి అన్న నినాదంతో ప్రతి మండలంలోని బీజేపీ పార్టీ జెండా రెపరెపలాడాలని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ కాకాని తరుణ్ గుణదల మండలంలో బీజేపీ పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం పేద ప్రజలకు అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో కొన్ని దశాబ్దాల నుంచి బీజేపీ పార్టీకి ప్రజల్లో ఉన్న నమ్మకానికి, విశ్వసనీయతకు నేడు బీజేపీ పార్టీ పేద ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు గంగాధర్, బీజేపీ సీనియర్ నాయకులు జాస్తి సతీష్, పీయూష్ దేశాయ్ మరియు ఏపీ రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు సుభాష్ని, మాధవి మరియు బీజేపీ నాయకులు డాక్టర్ కాకాని తరుణ్, గుణదల మండలం బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఎన్ పవన్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జెండా పండుగను మన ఊరు మన జెండా అనే కార్యక్రమంతో మొదలుపెట్టి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు ఇవాళ రాష్ట్ర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేయడం జరిగింది. మరి అలాగే ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా తన యొక్క సొంత ఇల్లు, కార్యాలయాలపై భారతీయ జనతా పార్టీ పతాకాన్ని రెపరెపలాడించేటట్టు, అలాగే ముఖ్య నాయకులందరూ కూడా వారి యొక్క డివిజన్లోనూ, మండలాల్లోనూ, అలాగే జిల్లా స్థాయిలో కూడా ఎక్కడ ముఖ్య కూడల్లో భారతీయ జనతా పార్టీ యొక్క పతాకాన్ని రెపరెపలాడించి ఈ 47వ దినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి కోరటం జరిగింది. మరి ఏ పార్టీ అయితే దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తుందో ఆ పార్టీనే నేడు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ భారతీయ జనతా పార్టీని రాబోయే 5 రాష్ట్రాల ఎలక్షన్లో కూడా బ్రహ్మరథం పట్టి గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటూ రాబోయే తరాల్లో మోడీ గారి నాయకత్వం మరింత ముందుకు సాగాలి. అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో ఐక్యత్వంలో కూడా డబుల్ ఇంజన్ సర్కారుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా కొనసాగాలని కోరుకుంటూ భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఏదైతే స్థాపనా దివస్గా ఆల్ ఇండియా నేషనల్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఏదైతే పీవీఎన్ మాధవ్ గారి పిలుపు మేరకు ఇవాళ ప్రతి ఊరు మన జెండా కార్యక్రమం మొదలుపెట్టాము. అలానే ప్రతి డివిజన్లో కూడా ఈ జెండా ఎగరడం చేసే కార్యక్రమం బాగా చేస్తున్నారు. ఇవాళ ఏదైతే తరుణ్ గారి ఆధ్వర్యంలో ప్రసాద్ గారు, తర్వాత మా రాజేష్ గారి ఆధ్వర్యంలో ఇవాళ 4వ డివిజన్లో కార్యక్రమం రావడం జరిగింది. అందరికీ నమస్కారం. మరి ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మరి 4వ డివిజన్లో మరి అలా మన ఊరు మన జెండా కార్యక్రమం మరి డాక్టర్ తరుణ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇవాళ చాలా సంతోషదాయకమైన విషయం ఏంటంటే మరి భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి మరి 47 వసంతంలోకి రావటం చాలా సుఖ సంతోషాలను ఇచ్చినటువంటి పార్టీ. ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో విజయవంతంగా మరి సాగుతున్నటువంటి కేంద్రంలో పార్టీ పలు అభివృద్ధి పథకాలతో దూసుకుపోతుంది. మరి భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఖచ్చితంగా మోడీ గారి హయాంలో అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జెండా రెపరెపలాడి మొత్తం కాషాయమయ అవటం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి మోడీ గారు ఇప్పుడున్నటువంటి ముందున్నటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో మరి బీజేపీ కూడా ఖచ్చితంగా విజయం సాధించాలని, ఇదే జోష్తో ముందుకెళ్ళి మరి ఇక్కడ కరుడుగట్టిన కమ్యూనిస్టులు ఉన్నటువంటి కేరళలో మరి తొలిసారి కూడా భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడిపోతుంది. మన భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ ముఖ్యమంత్రి క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తున్నారు. మరి అందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించాలని, మోడీ గారిని మరొకసారి ప్రధానిగా చూసి దేశాన్ని మొత్తం కాషాయమయం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి తరుణ్ గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సీనియర్ నాయకులు పీయూష్ గారు, మరి ఇంకా సతీష్ గారు, మాధవి గారు, సుభాష్ని గారు ఇలా చాలా కోలాహలంగా విజయవాడలో పలు ప్రదేశాల్లో మేము జెండా పండుగ చేయడం జరిగింది. ఇది చాలా ఆనందదాయకం. మరి మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసంఘ నుంచి భారతీయ జనతా పార్టీగా మారి 47వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మన ఊరు మన జెండా అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి రాష్ట్రం మొత్తం ప్రతి ఊరిలోనూ ప్రతి గ్రామానికి ఒక జెండా పండుగలాగా జెండా ఆవిష్కరణ జరగాలని పీవీఎన్ మాధవ్ గారి నాయకత్వంలో ఆయన పిలుపు మేరకు ప్రతి గ్రామంలోనూ జరుగుతున్న ఈ జెండా పండుగని మనం ఈరోజు ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 4వ డివిజన్లో జరుపుకోవడం జరుగుతుంది. భారతదేశ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ప్రజల కోసం ఏర్పడిన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి ఇంటికి ప్రతి గడపకి కూడా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తుందని చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడుతున్నాము అండి. మన విజయవాడ తూర్పు 4వ డివిజన్లో కాకంద తరుణ్ గారి ఆధ్వర్యంలో ఈ జెండా ఎగరేయటం అనేది చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇళ్ళలో, మన వీధిలో, మన మండలాల్లో, జిల్లాల్లో, రాష్ట్రంలో, అలాగే భారతదేశం మొత్తం కూడా భారతీయ జెండా పార్టీ జెండా రెపరెపలాడాలని, అలాగే ఎంతో కృషితో ఎంతో విజయవంతంగా మన భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నడుపుతున్న పథకాలు కానివ్వండి, ప్రజల కోసం చేస్తున్న కృషి కానివ్వండి, మనం అందరం గుర్తించాలి.